Hi friends, welcome to my channel. వైట్ బీడ్స్ తో గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ తో మంచి డిజైనర్ పెండెంట్ ని తయారు చేశానండి. మీరు కూడా ఎంతో ఈజీగా తయారు చేసుకోండి. ఈ షార్ట్ నల్ల పూసల దండ డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. గోల్డెన్ జెరీ థ్రెడ్ని తీసుకోవాలి. గోల్డెన్ జెరీ థ్రెడ్కి 7 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత 2-3 ముడులు వేసుకోవాలి. రౌండ్ షేప్ వస్తుంది. మళ్ళీ వైట్ థ్రెడ్ని తీసుకోవాలి. గట్టి దారానికి 3 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. చివర్లో ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. అలాగే వాటి పక్కనే ఉన్న గోల్డెన్ బీడ్స్లో నుంచి వైర్ని తీసుకుంటూ రావాలి. అలా తీసుకుంటే స్టిఫ్గా ఉంటుంది, బీడ్స్ జారిపోకుండా ఉంటాయి. వైట్ బీడ్ని తీసుకోవాలి. దాని కిందే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. దాని పక్కనే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని మళ్ళీ వైట్ బీడ్లో నుంచి పైకి తీసుకోవాలి. ఇక్కడ చివర్లో దారంకి సూది తీసుకొని మళ్ళీ దాని కిందే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని థ్రెడ్ని పైకి తీసుకోవాలి. 2 థ్రెడ్లను కలిపి ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత థ్రెడ్ని కట్ చేయాలి. మళ్ళీ దారానికి ఇందాక మనం 7 గోల్డెన్ బీడ్స్తో రౌండ్ షేప్ చేసుకున్నాం కదా, దాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక వైట్ బీడ్ని తీసుకోవాలి. వైట్ బీడ్లో నుంచి థ్రెడ్ని కింద ఉన్న వైట్ బీడు దాని కింద ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని థ్రెడ్ని కిందికి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మళ్ళీ కింద ఉన్న వైట్ బీడ్లో నుంచి మళ్ళీ థ్రెడ్ని పైకి తీసుకోవాలి. పైన ఉన్న వైట్ బీడ్లో నుంచి థ్రెడ్ని పైకి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా థ్రెడ్ని వైట్ బీడ్ పక్కలో నుంచి థ్రెడ్ని కిందికి తీసుకోవాలి. మళ్ళీ థ్రెడ్ని పైకి తీసుకోవాలి. థ్రెడ్ని వైట్ బీడ్లో నుంచి ఇటు సైడ్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత 3 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత థ్రెడ్ను ఇటు సైడ్ వైట్ బీడ్లో నుంచి ఇటు సైడ్ తీసుకోవాలి.
చివర్లో ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి థ్రెడ్ని తీసుకోవాలి. మధ్యలో ఉన్న గోల్డెన్ బీడ్ని వదిలి ఇటు చివర్లో ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మళ్ళీ వైట్ బీడ్లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి. మళ్ళీ దారాన్ని కిందికి తీసుకోవాలి. దారాన్ని అక్కడే దారాల మధ్యలో నుంచి ముడి వేసుకోవాలి. అలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేయాలి. దారాలకి ఫెవిబాండ్ పెడితే కనిపించకుండా ఉంటాయి, ఊడిపోకుండా ఉంటాయి. ఇలాంటి డిజైన్తోనే మొత్తం ఎడ్ చేసుకోవాలి. మళ్ళీ దారం తీసుకోవాలి. దారానికి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న వైట్ బీడ్ డిజైన్ పైన ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అలాగే ఒక గ్రీన్ క్రిస్టల్ బీడ్ని తీసుకోవాలి. మళ్ళీ వైట్ బీడ్ డిజైన్ని తీసుకున్నాక మళ్ళీ గ్రీన్ క్రిస్టల్ బీడ్ని తీసుకోవాలి. ఇలాగే వైట్ బీడ్స్, గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ దారానికి తీసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఇలా మొత్తాన్ని దారానికి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి ఒక రింగుని తీసుకోవాలి. గోల్డెన్ బీడ్లో నుంచి రింగుకి అటాచ్ చేస్తూ దారాన్ని ముడి వేసుకోవాలి. అలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేయాలి. ఇంకో సైడ్ కూడా రింగ్ని అలాగే తీసుకొని ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత ఉన్న దారాన్ని ఫెవిబాండ్తో ఇలా అతికించేస్తే కనిపించకుండా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. బాగా వచ్చింది కదండి పెండెంట్, చాలా బాగా వచ్చింది. అలా రెడీ చేసుకున్న తర్వాత పెండెంట్ని ఇలాంటి ఒక నల్ల పూసల దండని తీసుకోవాలి. నల్ల పూసల దండ ఇలా ఉంటే మనం ఎన్నో రకాల పెండెంట్స్ని మార్చి వేసుకోవచ్చు. మంచి డిజైనర్ షార్ట్ నల్ల పూసల దండ రెడీ అయిందండి. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. ఇది డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే చాలా బాగుంది.
ఇక్కడ నేను పక్కకు పిక్స్ యాడ్ చేశాను, చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.